ఈ అమ్మాయి గత 10 రోజుల నుంచి స్కూల్లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటకి కాలు పెడుతుందో ఆమె తిరిగి మళ్ళీ బేస్మెంట్ లోకి వచ్చేసేది. దాంతో ఏం జరుగుతుందో ఈమెకి అస్సలు అర్థం కాదు. అయినా కూడా ఈ అమ్మాయి పదే పదే స్కూల్లో నుంచి పారిపోవాలని ట్రై చేస్తుంది, కానీ బేస్మెంట్ లోకి వచ్చేసేది. అప్పుడే ఈ అమ్మాయికి బేస్మెంట్ లో ఉన్న పైపుల మీద రక్తపు మరకలు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన కొన్ని గుర్తులు కనిపిస్తాయి. దాంతో ఈమె దీనికి ఆమె బయటికి వెళ్ళకపోవడానికి ఏమైనా సంబంధం ఉందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత గుర్తు చేసుకున్నా కూడా ఈమెకి ఏమీ గుర్తుకి రాదు. దాంతో ఈ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జూలీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ జూలీ ఈమెను చూడనట్లు బిహేవ్ చేస్తూ స్కూల్ అంతా తన ఫ్రెండ్ మిస్ అయిందని పోస్టర్లు అంటిస్తూ ఉంటుంది. దాంతో ఏమీ అర్థం కాని ఈ అమ్మాయి స్కూల్లోని ఫంక్షన్ హాల్లోకి వెళ్తుంది. అక్కడ స్టూడెంట్స్ మరియు టీచర్స్ అందరూ ఈ అమ్మాయికి శ్రద్ధాంజలి ఇస్తూ ఒక ఫంక్షన్ ని చేస్తూ ఉంటారు. దాంతో ఈ అమ్మాయి తను నిజంగానే చనిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయికి జిమ్మీ అనే అబ్బాయి కనిపిస్తాడు. జిమ్మీ ఆ అమ్మాయితో నువ్వు కూడా చనిపోయావు, నాలాగా ఆత్మలాగా మారిపోయావు అని చెప్తాడు. దాంతో ఈ అమ్మాయి జిమ్మీ మాటల్ని నమ్మదు. అక్కడున్న వాళ్ళని పిలవడానికి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకెవ్వరికి ఈమె సౌండ్ వినిపించదు. దాంతో ఈ అమ్మాయి స్కూల్ అంతా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయికి లాకర్ పైన నవ్వుతూ కూర్చొని ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.